ఈరోజు మన రెసిపీ మాగాయ నిలవ పచ్చడి. ఇది సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. పర్ఫెక్ట్ కొలతలతో మాగాయ నిలవ పచ్చడికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ తెలుగు వంటల ఛానల్. ముందుగా డజన్ కాయలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఆరబెట్టుకుని పైన తొక్క తీసేసుకోవాలి. మామిడికాయలు ఇలా చెక్కేసుకుని ఇలా ముక్కలు కోసుకోవాలి. మాగాయకి ముక్కలు ఎలా అయినా కోసుకోవచ్చు, సన్నగా చిన్నగా ఎలాగైనా కోసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా కోసుకోండి. కట్ చేసుకున్న ముక్కలు ఈ విధంగా బేషనీలో వేసుకుని ఒక పావుసేరు గ్లాస్ తోటి కొలుచుకోవాలి ముక్కల్ని. ఆరు గ్లాసుల ముక్కలు అయినాయండి. 6 గ్లాసులకి గ్లాసు ఉప్పు వేసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. 1 గ్లాసు కళ్ళు ఉప్పు వేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముక్కలను డబ్బాలో 3 రోజులు స్టోర్ చేసుకోవాలి. 3 రోజులు ముక్కలు బాగా ఊరాయి కదండి, వీటిని బాగా పిండుకుని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఈ ముక్కలను సాయంత్రం వరకు ఎండలో బాగా ఎండనివ్వాలి. అలాగే ఈ రసాన్ని కూడా ఎండలో పెట్టుకోవాలి. రోజంతా ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలను ఇలా ఒక బేషనీలో వేసుకోవాలి. ఈ ఊటను కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇందులో 1/2 గ్లాసు కారం వేసుకోవాలి. 4 స్పూన్లు మెంతిపొడి వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక గుప్పెడు దంచిన వెల్లుల్లిపాయలు తొక్క తీసేసుకుని దంచుకుని వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని మనం తాలింపు వేసుకోవాలి. పచ్చడికి తాలింపు వేసుకుందాం. 1/2 కిలో పప్పు నూనె వేసుకుని తాలింపు వేసుకుంటున్నాను. మీరు తాలింపు సరుకులు ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, కరివేపాకు. ఆయిల్ హీట్ అయింది, తాలింపు వేసేసుకుందాం. 1 స్పూను ఇంగువ వేసుకుందాం. తాలింపు వేగిపోయింది, చల్లారాక పచ్చడిలో కలుపుకుందాం. పచ్చడిలో చల్లారిన తాలింపును కలిపేసుకోవాలి. వేడివేడి తాలింపు వేసుకుంటే పచ్చడి పాడైపోతుంది. ఇలా చల్లారనిచ్చాకే కలుపుకోవాలి. పచ్చడిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇది జాడీలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకోవాలి. ఇది 1 ఇయర్ వరకు నిలవ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇది బయటైనా కూడా పాడవకుండా 1 ఇయర్ వరకు నిలవ ఉంటుంది. మాగాయ నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. నేను చెప్పిన కొలతలతో పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.